ధ్వజస్తంభం ముందు బలిబండ, దానికి ముందు స్వామి పవిత్ర చరణాలు దర్శనమిస్తాయి. భక్తులు ఇక్కడ వందనాలు ప్రదక్షిణలు చేసుకుని కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శనానికి అనుగమిస్తారు. గ్రామంలో ఒక సాతాని అయ్యవారు సీతారామ లక్ష్మణుల విగ్రహారాధన చేస్తూ కళ్యాణం జరిపించి గ్రామ ప్రజలకు తీర్థ ప్రసాదాలిస్తూ ఉండేవారట. అంత్య సమయంలో ఆ విగ్రహాలను శ్రీవత్స గోత్రులు శ్రీనివాసాచార్యులకు ఇంటితో సహా అప్పగించి కాలధర్మం చెందారట. అప్పుడే మందిరం నిర్మించి ఆయన మూల విగ్రహ ప్రతిష్టకు దక్షిణ దిశలోని హనుమదాలయంలో ఉన్న వైకుంఠనాథ స్వామిని ఎన్నుకున్న సంకల్పం నెరవేరలేదట. ఓ రోజు ఇంటి ముందు స్నానం చేస్తూ ఉండగా దిగంబరుడైన బాలుడు వచ్చి వస్త్రం యాచించాడు. ఒళ్ళు తుడుచుకుంటున్న వస్త్రం ఇవ్వగా బాలుడు దాన్ని ధరించి వెళ్లిపోయాడు. మరునాడు మేరుగిరిపేట గుడిలో వెంకటేశ్వరుని శిలా విగ్రహానికి తాను దానం చేసిన వస్త్రం కంటపడి ఆశ్చర్యపోయిన ఆచార్యుల వారికి ఆ రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు కనపడి తనను గ్రామాలయంలో ప్రతిష్ఠించమని ఆజ్ఞ ఇచ్చారట. స్వామి అభీష్టం మేరకు ఆలయానికి స్వామిని తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సహితంగా ఏకశిలా మూల విగ్రహంగాను ముందు ఉత్సవమూర్తుల విగ్రహాలతో దర్శనమిస్తాడు. ప్రాచీన విగ్రహాలు కాక ఆలయ పునర్నిర్మాణంతో గతేడాది మార్చిలోనే తిరుపతి నుండి ఈ నూతన విగ్రహాలు తెచ్చి శాస్త్రబద్ధంగా శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో 9 రోజులు ఉత్సవమునర్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. మూలవరుల 3వ ప్రతిష్టగా దీన్ని పేర్కొంటారు. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించి పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.